హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 144. అన్నయ్య లేచాక పిలువు వేదు అని శౌర్య, చరణ్, మీనాక్షి గారు కిందికి వెళ్ళిపోయారు. ఇక నిద్రపోతున్న రుద్ర పక్కన కూర్చుంది వేద. అతడి పక్కనే ఆమె ప్రెజెన్స్ తెలుస్తూ ఉంటే కాస్త పక్కకి ఉండవే, ఫీవర్‌గా ఉంది కదా, మళ్ళీ నీకు ఫీవర్ వస్తే ప్రాబ్లమ్ అవుతుంది అన్నాడు రుద్ర నిద్రలోనే అతడికి దగ్గరగా ఆమె కూర్చుంది అని. హుహు. ఏం కాదు అని అతడి చేతిని ఆమె చేతుల్లోకి తీసుకొని మరీ కూర్చుంది. ఇక ఆమె చెప్పినా వినదు అని అర్థమయ్యి రుద్ర పడుకుంటే అది నిద్రపోయిన అతడు నిద్రపోయిన తర్వాత రుద్ర షర్ట్ పైకి జరిపి అతడి గాయాన్ని చూసి చాలా సేపు ఏడుస్తూనే కూర్చుంటుంది వేద. ఏం చేశాడో, ఏమైందో, యాక్సిడెంట్ గానీ అయ్యిందా? ఏదీ చెప్పడు. అన్నీ ఇలానే దాచేసుకుంటాడు. ఏదైనా ఇంకా పెద్దగా అయితే ఎలా? ఏదీ పట్టింపు ఉండదు. ఇంత పెద్ద గాయం అయితే కూడా బండలాగా చెప్పకుండా ఎలా దాచాడో చూడు అని వాళ్ళ బావని తిట్టుకుంటూనే నిమిషానికొకసారి రుద్రని చెక్ చేస్తూ ఉంది. జ్వరం ఎలా ఉంది అని. కాస్త జ్వరం గాని వచ్చిందంటే వెట్ క్లాత్‌తో అతడి ఫేస్ అంతా నీట్‌గా తుడుస్తూ సాయంత్రం వరకు అలాగే కూర్చుంది. సాయంత్రం వేద ఇంకా పిలవట్లేదు అని మళ్ళీ వచ్చారు శౌర్య, చరణ్. వేదకి, రుద్రకి జ్యూస్ తీసుకొని. కానీ వేద ఏం ముట్టుకోకుండా ఇంకా జ్వరం తగ్గలేదు బావా, మీ అన్నయ్యకి డాక్టర్‌ని పిలుస్తావా అని అడిగింది. అన్నయ్య మార్నింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు వేదు. తగ్గిపోతుంది. ఏం కాదు. నువ్వు టెన్షన్ పడకురా. ముందు కాస్త ఇది తాగు అన్నాడు శౌర్య. ఊహు. నాకేం వద్దు. బావ అలా ఉంటే నాకేం తినాలి అనిపించడం లేదు అని వేద మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. అయ్యో వేదుగా, నువ్వేడవకురా. అన్నయ్యకి ఏం కాలేదు. జస్ట్ అది చిన్న దెబ్బ మాత్రమే. దానికే జ్వరం వచ్చింది. తగ్గిపోతుంది కూడా త్వరగా. నువ్వు ఇలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే ఎలారా? ఏడవకు వేదు అన్నాడు శౌర్య. ఎవరు ఎంత చెప్పినా వేదకి అస్సలు దుఃఖం ఆగనే ఆగదు. ఎంత బలవంతంగా కాస్త జ్యూస్ అయినా వేదకి తాగించాలి అని ప్రయత్నించినా కూడా వాళ్ళ వల్ల అవ్వలేదు. నేను బావ లేచాక తాగుతాను అని మొండి పట్టు పట్టి కూర్చుంది. కాస్త ఇక రాత్రి అవుతున్న సమయంలో జ్వరం కాస్త తగ్గి రుద్రకి ఒంటి నిండా చెమటలు వస్తూ ఉంటాయి. అప్పుడు మెలకువ వస్తుంది రుద్రకి. చరణ్, శౌర్య, వేద ముగ్గురు రూమ్‌లోనే ఉంటే అప్పుడే మనోహర్, మీనాక్షి గారు కూడా రుద్ర దగ్గరికి వస్తారు. మీనాక్షి గారు వచ్చి కొడుకు నుదుటిన చెక్ చేస్తూ, "ఇప్పుడెలా ఉంది నాన్న? జ్వరం తగ్గిందా?" అని అడిగారు. "హా! అమ్మా! తగ్గింది" అని చెప్పాడు రుద్ర కాస్త నీరసంగా. "ఏమైంది రుద్రా?" అని అడిగారు మనోహర్ గారు కొడుకు దగ్గరికి వచ్చి. "ఏం లేదు నాన్న, చిన్న దెబ్బ తగిలింది అంతే. దానికే వీళ్ళంతా కంగారు పడిపోతున్నారు" అని వేదని ఒకసారి చూశాడు. అప్పటికి ఇంకా వేద ఏడుస్తుంది అని అర్థమై రుద్రకి ఇక అందరూ ఉన్నారు అని ఏమీ అనలేక, "నేను ఫ్రెష్ అయి వస్తాను" అని మెల్లిగా లేచి అతడి కట్టు తడవకుండా స్నానం చేసి బయటకి వస్తాడు. "ఇప్పటికైనా తాగు. అన్నయ్య లేచాడు కదా, బానే ఉన్నాడు. చూసావు కదా, ఫీవర్ కూడా తగ్గింది" అని చరణ్ బతిమాలి జ్యూస్ తాగిస్తున్నా కూడా "నాకేం వద్దు" అని అంటూ ఉంటుంది వేద రుద్ర వచ్చేసరికి. ఇక వాళ్ళు చెప్తే వినదు అని తెలుసు కాబట్టి రుద్ర వెళ్ళి ఆ గ్లాస్ పట్టుకొని వేద పక్కన కూర్చొని అతడు తాగిస్తూ ఉంటే సైలెంట్‌గా తాగుతూ ఉంటుంది. అప్పుడే వేదకి ఇంజెక్షన్స్ వేయడానికి నర్స్ కూడా రావడంతో రుద్ర పక్కనే కూర్చొని ఇంజెక్షన్స్ వేయించుకొని సైలెంట్‌గా ఉంటుంది. "జాగ్రత్త రుద్ర, వేద జాగ్రత్త ముందు" అని చెప్పి ఇక మనోహర్, మీనాక్షి గారు, చరణ్, శౌర్య నలుగురు కిందికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక మన పాపగారు మళ్ళీ సైలెంట్‌గా ఏడుస్తూ ఉంటే రుద్ర వేద కన్నీళ్లు తుడిచి, "వచ్చేసా కదా, బానే ఉన్నాను. చిన్న జ్వరం వచ్చింది. దానికే ఇలా ఏడుస్తావా? ఎందుకిలా ఊరికే ఏడుస్తున్నావ్? దీనికి ఎవరైనా ఏడుస్తారా? ఊరుకో దక్ష" అన్నాడు రుద్ర. "అసలు గాయం ఎలా తగిలిందో చెప్పు నువ్వు" అని అడిగింది వేద ఏడుస్తూనే రుద్ర ఎద మీద తలవాల్చి. "చిన్న యాక్సిడెంట్ అంతే. నువ్వు కంగారు పడాల్సిన అంత లేదు. ఆ డాక్టర్ కాస్త చిన్న కట్టు వేయమంటే పెద్ద కట్టు వేశాడు. అంతే, ఇంకేం లేదు. దానికి నీకు పెద్ద గాయంలాగా అనిపిస్తుంది. ఏం లేదని చెప్తున్నాను కదా"
ఊరుకోవే! ప్రతిదానికి ఏడవకూడదు అని చెప్తున్నా కూడా నా మాట వినవే వినవు నువ్వు అన్నాడు రుద్ర. నీకు నా బాధ అర్థం అవ్వదులే. అంత పెద్ద గాయం చూసి ఏడవకుండా ఎలా ఉండాలి నేను? మళ్ళీ ఏడవకూడదు అని నన్నే తిడతావు. అన్నీ ఇట్లాంటి పనులు చేస్తావు నువ్వు అని తనవి తీరా ఏడ్చి సైలెంట్‌గా అతడి ఎదపై తల పెట్టుకొని ఉంటుంది వేద. చిన్నగా ఆమెకి వెక్కిళ్ళు వస్తూ ఉంటే వేదకి కాసిన్ని వాటర్ తాగించి ఆమె వెన్ను తడుతూ ఉంటాడు రుద్ర. అప్పుడే రుద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కాల్ లిఫ్ట్ చేసి "హా అత్తయ్య" అన్నాడు. "ఎలా ఉన్నారు నాన్న? ఏం జరిగిందిరా అసలు? టీవీలో ఏదో చెప్పారు. వేద హాస్పిటల్‌లో ఉందని వదిన ఫోన్ చేసింది. అసలేం జరుగుతుంది రుద్ర? వేద బానే ఉంది కదా?" అని అడిగారు సుధాగారు బాధగా. "ఏం కాలేదత్తా. నేను బానే ఉన్నాను. దక్ష కూడా బానే ఉంది. నువ్వు కంగారు పడకు. మీరు కంగారు పడాల్సిన అంత ఏమీ జరగలేదు. ఇక్కడ మేమిద్దరం చాలా బాగున్నాం" అని చెప్పాడు రుద్ర. ఇంత జరిగినా కూడా ఆవిడ రాలేదంటేనే రుద్రకి అర్థమయ్యింది. భాస్కర్ గారు ఆయన రాలేదు. ఆవిడ ఆవిడని రానివ్వలేదు అని చెప్పి. పైగా ఇప్పుడు వేద సిట్యుయేషన్‌కి రుద్రనే బ్లేమ్ చేస్తాడు అని కూడా రుద్రకి తెలుసు. అందుకే ఎందుకు రాలేదు అని కూడా వాళ్ళ అత్తయ్యని అడగకుండా, "ఇదిగో అత్తయ్య" మాట్లాడమని వేద చెవి దగ్గర ఫోన్ పెట్టాడు. ఇంత జరుగుతున్నా ప్రెగ్నెన్సీ వచ్చి ఇన్ని నెలలవుతున్నా కూడా అమ్మా, నాన్న రాకపోవడం వేదకి చాలా బాధగానే ఉంది. అసలు వాళ్ళ అమ్మతో మాట్లాడితే దుఃఖం కూడా ఆగడం లేదు. "అమ్మా" అంది వణుకుతున్న గొంతుతో. దుఃఖాన్ని గొంతులో ఆపుకుంటూ. "కోపంగా ఉందా తల్లీ మా మీద? కనీసం ఇప్పటివరకు నిన్ను చూడ్డానికి కూడా రాలేదు" అని అన్నారు సుధాగారు ఏడుస్తూ. ఆవిడ మాటకి ఏం చెప్పకుండా సైలెంట్‌గానే ఏడుస్తూ ఉంటుంది వేద. "జాగ్రత్త తల్లీ, మనవడు పుట్టే సమయానికి అయినా మీ డాడీ కోపం పోవాలని కోరుకుంటున్నానురా నేను" అని సుధాగారు ఏడుస్తూ ఉంటే, "అత్తయ్య అదిక్కడ బానే ఉంది. దానికి ఎవరూ అవసరం లేదు. దాని భర్తని నేనిక్కడ ఉన్నాను కదా! ఎవరు ఉన్నా లేకపోయినా దానికి నేనున్నాను. ఇలా ప్రతిసారి అందరూ ఫోన్లు చేసి దాన్ని ఏడిపించకండి. అది బానే ఉంది. నేను మళ్ళీ కాల్ చేస్తానులే. మీరు మరీ టెన్షన్ పడకండి. తను బానే ఉంది" అని కాల్ కట్ చేశాడు రుద్ర. "వేద ఇంట్లో ఉంటే ఏడుస్తుంది అని చెప్పి ముందు ఫేస్ వాష్ చేసుకొని రా పోవే నువ్వు" అన్నాడు రుద్ర. "ఎందుకు?" అంది వేద కన్నీళ్లు తుడుచుకుంటూ. "ముందు నువ్వు వెళ్ళు. నిన్ను వదిలేస్తే ఇలానే ఏడుస్తూ కూర్చుంటావు" అని రుద్రనే వేదని వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి ఆమె ఫేస్ వాష్ చేయించి, ఆమె షార్ట్ అండ్ టీ షర్ట్‌లో ఉన్నా కూడా అలాగే కిందికి తీసుకువెళ్ళి, "అమ్మ 1 అవర్‌లో వచ్చేస్తాం" అని వేదని స్వయంగా కార్‌లో బయటికి తీసుకువెళ్ళాడు రుద్ర. అతడు డ్రైవింగ్ చేస్తూనే వేద వద్దు అంటున్నా వినకుండా, "హలో చెర్రీ ఏమైందిరా? బావగారికి ఏదో జరిగిందని టీవీలో ఇచ్చారు. అక్క హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నార్రా?" "అమ్మ, డాడీ ఇంటికి వద్దామంటున్నారు. అక్కడికి రావడానికి రెడీ అవుతున్నాం మేము" అని చెప్పింది సమీర. "అన్నయ్య, వేదుగాడు ఇంట్లో లేరు. వేద ఏడుస్తుందని అన్నయ్య బయటికి తీసుకెళ్ళాడే" అని చెప్పాడు చరణ్. "అవునా! బావగారు, అక్క లేకపోతే ఎలా? ఓకే, రేపు మార్నింగ్ రమ్మంటావా మరి" అని అడిగింది సమీర. మార్నింగ్ అయితే ఇంట్లోనే ఉంటారు. రేపు మార్నింగ్ వచ్చేయండి వేదని కలవడానికి" అని చెప్పాడు చరణ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.